పచ్చి బఠానీ టమాటా కర్రీ వండుకుందాం ఈరోజు. యమా టేస్ట్గా ఉంటుందిలే. పుల్లగా కమ్మగా అన్నంలోకి అద్దరిపోద్ది అనమాట, వైట్ రైస్లోకి. అలాగే జొన్న సంగటి జొన్న రోటీల్లో కూడా సూపర్గా ఉంటుంది. వింటర్ సీజన్ కదా, బఠానీ కాయలు వస్తాయి ఇప్పుడు ఎక్కువ. ఒక 1/2 కేజీ తీసుకొచ్చి ఒలిచాను. ఒక 100 గ్రాముల గింజలు వచ్చినాయి. ఫ్రెష్గా వండుకుంటే చాలా బాగుంటుంది. ఒక 1/2 కేజీ బాగా పండిపోయిన టమాటా పుల్లగా ఉంటాయి. మార్కెట్లో ఇప్పుడు రెగ్యులర్గా చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముతుంటారు బఠానీలు. అవి ఎప్పుడూ తీసుకోకూడదు, ఎందుకంటే బాగా కలర్ ఫిల్ చేస్తారు. అవి ఎంత వాష్ చేసినా కూడా కలర్ పోదు. ఇంకా కర్రీలో వచ్చేద్దాము. పొయ్యి మీద మూగుడు పెట్టేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాము ఒక 4 టేబుల్ స్పూన్లు. అది కాగిన తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు, అదే స్పూన్ తోటి ఆవాలు జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, ఇవన్నీ బాగా చిటపడలాడిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేసుకున్నాము. త్వరగా వేగడానికి సాల్ట్ గట్రా ఏమీ అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే త్వరగా మగ్గిపోద్ది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకోవాలి. చక్కగా కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు స్పైసీకి తగినట్టుగా పచ్చిమిర్చి, కారం తక్కువ ఉన్నాయనుకో కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అదే కారం ఎక్కువ ఉన్న మిర్చి అనుకో ఒక 2-3 చాలు. అలా మిర్చి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం కచ్చపచ్చగానే దంచాము, మరీ పేస్ట్ కింద చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత బఠానీ వేసుకోవాలి. ఈ బఠానీలు ఏంటంటే ముందు ఉడికించడం నానబెట్టడం ఇలాంటివి ఏం అవసరం లేదు. ఫ్రెష్గా కదా, అందుకని వెంటనే ఉడికిపోతాయి. అవి వేసి ఒక్కసారి తిప్పి మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకుంటే చాలు. బఠానీ హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. బఠానీ మగ్గిపోయిన తర్వాత టమాటాలు బాగా సన్నగా తరిగాము, ఎందుకంటే మంచి గుజ్జు కింద వస్తుంది అనమాట. టమాటా వేసుకుని ఒక్కసారి తిప్పి మూత పెట్టేస్తే 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాం. టమాటా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కూరకు తగినట్టుగా కారం, అలాగే పసుపు, కూరకు తగినట్టు సాల్ట్. పచ్చికారం అనుకో కొంచెం తగ్గించేసుకోవాలి. మసాలా కారం అనుకో కొంచెం మీడియంగా వేసుకోవాలన్నమాట. కూర కారం సెపరేట్ ఉంటుంది, అదైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసింది మసాలా కారం, అందుకే మీడియంగా వేసాను. ఇప్పుడు అవన్నీ తిప్పేసి ఒక 2 నిమిషాలకి వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ అక్కర్లేదు, టమాటాలో వాటర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఉడికిపోతుంది అనమాట. ఆయిల్ లైట్గా తేలింది కదా, ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకున్నాము. కొత్తిమీర వేసి ఒక్కసారి తిప్పి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికిస్తే లాస్ట్లో ఆయిల్ కొంచెం తేలుతుంది. అప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, ఇవి 2 వేసి ఒకసారి తిప్పి 2 నిమిషాలకి ఫ్లేమ్ ఆపేసుకోవాలి. అంతే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. 20 మినిట్స్ పట్టింది. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఛానల్ విజిట్ చేయండి, బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతే. బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. బఠానీ కమ్మదనం అనమాట. మార్కెట్లో చిన్న చిన్న ప్యాకెట్లు అయితే వాడకూడదు.